రైతు సోదరులకు నమస్కారాలు. ప్రస్తుతం ఇక్కడ కనపడుతున్న వరి పొలంలో ఎక్కువగా నాచు పేరుకుపోయింది. మరి ఈ నాచు రావడానికి గల కారణం, మరి దీన్ని ఏ విధంగా తొలగించుకోవాలనే విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, ఎక్కువగా ఈ నాచు అనేది మనకి డిఏపి అంటే ఫాస్ఫరస్ సంబంధించిన ఎరువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనకి ఈ నాచు అనేది వస్తుంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, నీరు అనేది పారకుండా ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల మనకి ఇక్కడ సూక్ష్మజీవులు కానీ మరియు ఆల్గి, అంటే ఇది నాచు అనేది ఆల్గీకి సంబంధించిన మన ఫంగస్ సంబంధించిన వీటి ఉధృతి అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంటే నీరు స్థిరంగా ఉండడం వల్ల దీని యొక్క ఉధృతి చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలు గమనించుకోవాలి. అదేవిధంగా మనకి మబ్బు వాతావరణం ఎక్కువ రోజులున్నా కూడా మనకి నాచు పెరిగే అవకాశం ఉంది. మరియు ఇలాంటి సందర్భంలో మనం ఈ నాచుని ఏ విధంగా పోగొట్టుకోవాలనే విషయం గమనించినట్లయితే, మనం పొలంలోని నీరు మొత్తం కూడా తీసేసి 2-3 రోజులు మనము ఈ పొలాన్ని ఆరబెట్టుకున్నట్లయితే ఈ పైపొర అనేది ఎండిపోయి మనకి నాచు పోయే అవకాశం ఉంటుంది. లేదు అంటే మనం చేయితో తీయడం కానీ లేదంటే కొక్కేల సహాయంతో తీయడం కానీ చేస్తే ఈ నాచు పోతుంది. లేదు అనుకుంటే మనం రసాయనిక సంబంధమైన అటువంటి చర్యలు తీసుకోవాలంటే మనకి మార్కెట్లో దొరికే కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కాపర్ సల్ఫేట్లో ఏదైనా ఒకదాన్ని ఒక 250 గ్రాములు ఒక ఎకరానికి ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనకు ఈ నాచును మనం పొలం నుండి మనం తీసివేయడానికి ఆస్కారం ఉంది. మరి ఈ నాచుని తీసేసిన తర్వాత మనం మొక్కలు అనేవి, అంటే నాచు ఉన్నప్పుడు కొంత మొక్క అనేది దాని యొక్క బలాన్ని మొత్తం నాచు తీసుకోవడం వల్ల దానికి మొక్కకు కావాల్సిన ఎరువులు అందకపోవచ్చు. అంటే మిగతా ఎరువులు భాస్వరం కాకుండా మిగతా ఎరువులు అందకపోవచ్చు. మరి కాబట్టి నాచును తీసేసిన తర్వాత మనకు మ్యూరేట్, పొటాషియం సంబంధించిన ఎరువులు మరియు దానిలో జింకు వంటివి కలుపుకొని మనము ఉపయోగించుకున్నట్లయితే మనకు పంట ఏపుగా వచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా సరే రైతు సోదరులు గమనించాలి, యూరియాను కూడా ఎక్కువగా ఉపయోగించుకోవద్దు. యూరియాను ఎక్కువగా ఉపయోగించినప్పుడు కూడా మనకి నాచు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.